తిరిగి వస్తుంటే బండి పంక్చర్ అయింది. మీ అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చారు. నేను చెప్పనా డబ్బరమ్మా? ఒకరినొకరు ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువుల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కరెక్ట్ బాలు. పనిని తప్పించుకోవడానికి మంచి వంక దొరికింది. ఏం పని తప్పించుకున్నాను అత్తయ్య? నేను వెళ్ళాక మీరేం పని చేశారు? అన్నీ పూర్తి చేసాకే నేను వెళ్ళాను కదా అత్తయ్య. రే రోహిణి ఎదురా ఫోన్ చేయి. వస్తుందిలేమ్మా. ఇందాకేదో అన్నావు, ఆ ఇద్దరితో నోము పూర్తి చేస్తానన్నావు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, పూర్తి చేయించు. ఓహో, మీనా లేదని గొప్పింటి కోడలతో పూజ చేస్తుందా? ఇది కూడా సరిగానే చెప్పావు. చూసావు నాన్న అమ్మగారి అసలు స్వరూపం. అవును బాబు, ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా ఎన్నడూ తెలిపెరగదన్నా అన్న తత్వం కరెక్ట్ గా ఉందిరా. పెద్దలు సామెతలు ఊరికే అన్నారా? దేనికండి? పార్లరు పూలగంప ఒక్కటేనా? మీనా సొంతంగా పూల వ్యాపారం చేస్తుంది. పార్లర్ అమ్మ ఇంకొకరి కింద పనిచేస్తుంది. ఉన్న చోట ఉన్నాడు కదా. ఇంకొకరికి అమ్మేడు వెంట్రా? పేరు మాత్రమే లేదు, ఓనర్ రోహిణియేగా. అదిగో వచ్చింది. ఎక్కడికెళ్ళిందో ఎందుకెళ్ళిందో అడగవేంటమ్మా? ఆరా తీవమ్మా, ఆరావతే. బాను డైనింగ్ టేబుల్ ని కోర్టు బోనుగా మార్చక ముందే నిజం ఒప్పేసుకోవడం మంచిది. రే, నువ్వేంట్రా మధ్యలో నా భార్య నిలదీస్తున్నావు? కాస్త లేట్ అయితే పంచాయతీ పెట్టాలా? మరి మా ఆవిడ రావడం కొంచెం లేట్ అయితే మీ అమ్మవత ఏం మాట్లాడిందో వినలేదా? అప్పుడు ఆ నోటికి ఏమైంది? ఒక్క దీపం పెట్టినా సూర్యుని తనే తెచ్చి తూర్పున పెట్టినట్టు మాట్లాడుతుంది. మీ ముగ్గురు బయట నుంచి వచ్చారు, కాళ్ళు కడుక్కుని ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి. రామీనా. ఏం జరుగుతుంది అసలు? సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా? వేళ కాని వేళల్లోన పిలుపులేంటమ్మా? ఏమండి, ఏమైంది మీకు? శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తూ మూర్చబోతే సత్యభామ నరకాసురుణ్ణి చంపేసింది. ఆ తర్వాతే ఈ దీపావళి పండుగ వచ్చింది, తెలుసుగా? ఎన్నిసార్లు చెప్తారండి ఈ విషయం? దారి పొడవునా అదే చెప్పారు, ఇంటికి వచ్చాక అదే. ఇంకొదలరా? నీకు మాటిచ్చాను కాబట్టే నోరు విప్పలేదు, లేదంటే చెప్తాను చెప్తాను అన్నారు. ఏం చెప్తారు? నా గురించే చెప్తాడు. నా బతుకు రోడ్డు పాలు చేస్తాడు. చెప్పండి, ఏం చెప్తారు? దారిలో ఆ దినేష్ ఒక ముసలావిడ్ని గుద్దితే మీరు వెళ్లి గొడవ పడ్డారని పోలీసులకు అప్పగించారని చెప్తారా? అంటే వీళ్ళ గొడవకి నా గొడవకి సంబంధం లేదా? అలా చెప్తే మీ అమ్మగారు ఊరుకుంటారా? టపాసుల కంటే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తారు. పండగ పూట ఇంట్లో పెద్ద పంచాయతీయే జరిగేది. అవసరమా?